నాగర్ కర్నూల్ ముఖ్యమంత్రి గారిది సొంత జిల్లా. ఆ సొంత జిల్లాలో దాదాపు 10 సంవత్సరాలు 10 రోజులు అవుతుంది. 10 రోజుల కింద ఒక మల్లన్న జాతరలో 2 నెలల పసిగుడ్డు చనిపోతే కూడా ఇప్పటి వరకు నిందితులు 8 మంది చెప్తా ఉన్నారు, కానీ ఆ నిందితులను ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసింది లేదు. ముగ్గురే అరెస్ట్ చేసిరు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉన్నది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు నిందితులని? నిందితులు ప్రభుత్వాన్ని తప్పించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించుకొని తిరుగుతా ఉన్నారా? అసలు ఏమైతున్నది? 8 మందిలా ముగ్గురిని అరెస్ట్ చేయడానికి ఏముంది? ప్రభుత్వమే వాళ్ళకు ఒత్తాసు పలుకుతుందా? ప్రభుత్వమే వాళ్ళని వెనకంగా సపోర్ట్ చేస్తా ఉన్నదా? ఏదనేది ఇది 100% తేల్వాలి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. ఆ ఎవరైతే నిందితులు 8 మంది ఉన్నారో 8 మందిని మీరు అరెస్ట్ చేయని పక్షాన ఇవాళ ఇంద్రపార్క్ ధర్నానే కాదు, రేపు ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తాం, అవసరమైతే నీ ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం. బీసీల పక్షాన బీసీలకు న్యాయం జరగాలి. బీసీలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు.